25 ఏళ్ల చరిత్ర నీ మామ నీ చరిత్రల సిద్దిపేటలో ఈ 15 నెలల గుంతలు వాడా నేను అడుగుతున్నా హరీష్ రావు. 15 నెలలనే మొత్తం ఈడికేరి చిన్న కోడలు వరకు అల్లిపూర్ ఇల్లంతకుంట వరకు ఉన్న రోడ్డు కేవలం 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమైందా? ఏం చేసినావు నువ్వు? వచ్చిన అడ్డగోలు నిధులు ఒక 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రివి, ఒక 5 ఏళ్ళు పైసల మంత్రి నువ్వే కదా, మరి ఎందుకు ఇవ్వలే? ఈ డబల్ రోడ్ ఎందుకు ఇవ్వలేదు? అక్కడ దాకా ఇవ్వచ్చు కదా. ఈ 16 నెలలనే ఆగమైందా రోడ్డు? కాంగ్రెస్ వచ్చింది ఓ క్షేత్రస్థాయిలో ఓ మీటింగ్ పెట్టి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న చెప్పిన మొన్నటికి మొన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా నిధులన్నీ తీసుకోపోతాడు రోడ్లని, సిగ్గు లేదు. రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయిలో ఏమైతున్న నిధులని దమ్ముంటో బహిరంగ చర్చ పెట్టు. నీకు శాతకాలే 10 ఏళ్ళు, కేవలం 16 ఏళ్ళు మాత్రమే అవుతుంది. ఈడ మాత్రం ఇప్పుడు కూడా నువ్వే ఎమ్మెల్యేవు. మా ప్రభుత్వం నీకు కూడా నిధులు కేటాయిస్తుంది కదా, ఎందుకు చేయాలి రోడ్లు? ఇంకెన్ని రోజులు ఈ అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బురదలతో రైతులను మోసం చేస్తావు, జనాలను ఆగం చేస్తావు. మీ హయాంలో లాగా కేవలం మా కార్యకర్తలకే మీరు కదా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ వాళ్ళకే ఏదైతే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇచ్చిర్రో మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయట్లేదు. ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు పేదవాడి సొంతంటి కళ నిజం చేయడానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిర్రో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రతి పేదవాడికి ఎలాంటి మీ బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పైరవీలు చేసిర్రో ఆ పైరవీలకు తావి లేకుండా ఈరోజు క్షేత్ర స్థాయిలో అధికారులను పెట్టి ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నారు. అంతేకాదు ఇలా పార్టీలకు అతీతంగా ఇలా చూడు చిన్నకోట మండలంలో కేవలం మన సిద్దిపేట కాన్సెన్స్కి రాష్ట్రం మొత్తం పక్కన పెట్టు, నీకు కూడా ఎమ్మెల్యే కోటా కింద ఇల్లు ఇచ్చిర్రు. గతంలో నీ మోకానికి ఎప్పుడన్నా నీ బీఆర్ఎస్ కాకుండా సాధారణ జనాలకు కానీ మిగతా పార్టీ కార్యకర్తలు కానీ సాధారణ జనాలకు కానీ ఒక్క పథకమైనా వచ్చిందా? కేవలం నీ జోపుడు బ్యాచ్ నీ భజన బ్యాచ్కి తప్ప. ఇప్పుడు నీ ఎమ్మెల్యే కోటాకు ఇల్లు ఇచ్చిర్రు. అంతేకాకుండా మేము కూడా క్షేత్రస్థాయిలో మా ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు ఎవరున్నా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని చూడకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎలాంటి పైరవీ లేకుండా ఇలా ఇల్లు ఇచ్చే విధంగా మా కాంగ్రెస్ సైనికులు చూస్తున్నారు. నీలాగా మోసం చేయట్లేదు. ఇవాళ నువ్వు రైతులపై ముసలి కన్నీరు కాస్తున్నావు. అది కూడా నీ అబద్ధాలతో నువ్వే యూరియాను ఆపుకుంటా, యూరియాను డైరెక్ట్ సరఫరా చేయలేకుండా ఆపుకుంటా. మరి గత మీ బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఊరియాన దొంగలు మీరు కాదా? వడ్లు కొనాలని మీ మామ పామౌజులనేమో